తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కోలాహలం నెలకొంది. రెండో రోజు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఆదిలాబాద్ మున్సిపల్లో 49 వార్డులు, నిర్మల్లో 42 వార్డులు, ఖానాపూర్లో 12, బైంసాలో 26 వార్డులకు ఎలక్షన్లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అయితే నామినేషన్ కేంద్రాల్లో దరఖాస్తు ఫారాల్లో తమకు కావాల్సిన వివరాలు భర్తీ విషయాన్ని అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీంతో బైంసా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల దరఖాస్తు ప్రక్రియ అంతా కూడా రెండో రోజు పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఆదిలాబాద్తో పాటు నిర్మల్ జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో ఉదయం 10 గంటల నుంచే కూడా సందడి వాతావరణం కనిపిస్తూ ఉంది. అభ్యర్థులు ఆశావాహులంతా కూడా ఖచ్చితంగా తాము పోటీ చేస్తామని చెప్పి దరఖాస్తులు స్వీకరిస్తూ తమ నామినేషన్ దాఖలు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం బైంసా టౌన్కు సంబంధించిన మున్సిపల్ వద్ద ఉన్నాం. బైంసా టౌన్కు సంబంధించి అన్ని వార్డులు ప్రధానంగా అన్ని పార్టీలు పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంఐఎంకి సంబంధించి 17-18 మంది అభ్యర్థులు వార్డుకు సంబంధించిన అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. దాంతోపాటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, అదేవిధంగా జనసేన కూడా ఇక్కడ పోటీ చేస్తుంది. ప్రస్తుతం అయితే అభ్యర్థులు తమ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఎంతమంది ఉంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి ఎన్నికలకు సంబంధించి? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సిగ్గుసేటు. ఎందుకనంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, బైంసాలో ఉన్నటువంటి ఎంఎం కావచ్చు, దమ్మున్న క్యాండిడేట్ అన్న విషయం కాదు. ఎన్నికల ప్రచారంగా ఈ రేవంత్ రెడ్డి ఇంత తొందరగా కేవలము ఒక నామినేషన్ వేస్తున్నామని అంటే బీఫామ్ గురించి ఒక 2 రోజులలో మాకు ఇప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ ఇమీడియట్గా కావాలని చెప్తే సార్ 2 రోజులు టైం పడుతుంది. ఇక్కడ నామినేషన్ దాఖలు చేద్దామని అంటే 2 రోజులు లేదు. ఇది ఎంత దుర్మార్గం అన్న. ఈరోజు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇంత దుర్మార్గంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవాలా అంటే మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆనాడు మా కేసీఆర్ గారు గత 3 నెలల ముందే ప్రచారం చేసి 3 నెలల ముందే మాకు బీఫామ్లు చెప్పి మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంత ప్రజలకు అన్యాయం కాకుండా న్యాయంగా అందరం భద్రతంగా ఒక ఇంట్లో కిరాయి ఉన్న వ్యక్తికి గట్టెక్స్ కావాలంటే ఇంటి ఓనర్ గట్టెక్స్ కడతారండి. అతనికి ఏమి ఇల్లు లేనప్పుడు ఏం లేనప్పుడు వీళ్ళు హౌస్ సర్టిఫికేట్ ఇవ్వాలి కదా. అదే బైంసా గ్రామీణ మీరు అబ్జెక్షన్ చేసేది 3 రోజుల సమయం ఇవ్వడం కారణంగా టెక్నికల్గా అనేక ఇష్యూస్ జరుగుతున్నాయి. ఏం డిమాండ్ చేస్తారు మరి? మేము అనవసరంగా అంటే చాలా డిమాండ్ ఏం చేసేది ఉంది. నోటిఫికేషన్ పడ్డది కాబట్టి మేము ఏదో తొందరపాటుగా చేస్తున్నాం. ఒకటి ఏమంటున్నాం, ఈ జిల్లా కలెక్టర్ గారికి, నిర్మల్ జిల్లా కలెక్టర్ గారికి కావచ్చు, మున్సిపాలిటీలో ఉన్నట్టు అధికారులకు కావచ్చు, చిన్న పొరపాట్లు అయితే చూసి చూడనట్ల మీ బీఫామ్లో ఏదైనా మిస్టేక్ జరుగుతుంటే దాన్ని క్యాన్సిల్ చేయకుండా దాన్ని గుడ్ లైన్లుగా చేయాలని మనస్ఫూర్తిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. 23వ వార్డున బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పనిచేస్తున్నా. తప్పకుండా పోటీలో ఉంటాం. తప్పకుండా ఈ మున్సిపాలిటీ 26 వార్డులలో తప్పకుండా బీఆర్ఎస్ జెండా ఎగిరే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. మనతో మాట్లాడేందుకు జనసేనకు సంబంధించిన నాయకులు ఉన్నారు. ఎంతమంది పోటీ చేస్తారు? అంటే బైంసా నుంచి మొదటిసారిగా మొత్తం పోటీ చేస్తామంటున్నారు. గెలిచే చోట పోటీ చేస్తారా? ఎట్లా ఉంటుంది? మా అధ్యక్షులు గారు గౌరవ శ్రీ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఏదైతే బైంసా మున్సిపల్ కేంద్రంలో కూడా 26 వార్డులు ఉన్నాయి. ఈ 20 వార్డులకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి 15 సంబంధించినటువంటి వార్డులలో మేము వేసి ఈ సంబంధించినటువంటి బైంసా మున్సిపల్ని కైవసం చేసుకోవడానికి కోసము అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా 12 ఇప్పటికే మేము దరఖాస్తు సంబంధించినటువంటి రావడం జరిగింది. దానికి ఈరోజు రేపు సంబంధించినటువంటి మనకు అవకాశం ఉంది కాబట్టి ఈ నామినేషన్ ప్రక్రియ త్వరగా జరిగే విధంగా మా పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ఏదైతే గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఏదైతే చేసినటువంటి పని కృషి వల్ల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అందరూ ఆకర్షించి జనసేన పార్టీ వైపు రావడం జరుగుతూ ఉంది. వారు వచ్చినటువంటి విధంగానే ఇక్కడ నామినేషన్ ప్రక్రియ కూడా చాలా చురుగ్గా జరుగుతూ ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా కొంచెం టైం ఇవ్వకుండా ఇలాంటి పనులు చేస్తూ ఉన్నది. కానీ సరే ఏమైనప్పటికీ ఎలక్షన్ ప్రక్రియ సజావుగా జరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దాంట్లో మేము అందరం కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాము. దాంతోపాటు అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి ఆర్ఓ గారు కావచ్చు, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఈసీ సంబంధించినటువంటి కలెక్టర్ గారు కావచ్చు, మిగతా సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఈ ఎలక్షన్ని సజావుగా కొనసాగే విధంగా ఎలాంటి పారదర్శకంగా లేకుండా ఖచ్చితంగా బీఫామ్ సంబంధించింది కావచ్చు, నామినేషన్ ప్రక్రియ సంబంధించిన దాంట్లో కావచ్చు చాలా అవకతవకలు కనబడతా ఉన్నాయి. కొంచెం
కొంచెం గడబడి కనబడతా ఉంది. కానీ దాన్ని పూర్తి స్థాయిలో యూటిలైజ్ చేసే విధంగా అబ్జర్వర్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా రావడం జరిగింది. ఆ అబ్జర్వర్ సంబంధించిన వాళ్ళు కూడా ఖచ్చితంగా నామినేషన్ ప్రక్రియ జరుగుతున్నటువంటి అభ్యర్థులకు కొంచెం పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వివరాలు ఏం తీసుకోకుండా కేవలం అబ్జర్వర్గా రావడం, కేవలం అంటే మున్సిపల్ని చూసి వెళ్ళిపోవడం తప్ప కనీసం వాళ్ళు అసలు ఏం చేయాలనుకుంటున్నారు, ఎట్లా చేయాలనుకుంటున్నారు అని చెప్పినటువంటి ఒక గైడ్లైన్స్ సంబంధించినటువంటి నియమ నిబంధనలు అసలు అక్కడ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అక్కడ ఎక్కడ కూడా మీరు చూస్తే మైసా మున్సిపల్లో ఎక్కడ కూడా నియమ నిబంధనలకు సంబంధించిన బోర్డు ఎక్కడ పెట్టలేరు. అది పెట్టి ఉంటే ఖచ్చితంగా అందరూ చదువుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలుసుకునేటువంటి వాళ్ళు, ఒకవేళ చదువు లేనటువంటి వాళ్ళు ఉంటే కూడా ఖచ్చితంగా అక్కడ వాళ్ళని అధికారులందరూ కూడా అక్కడ వాళ్ళని చెప్పేటట్టుగా తయారు కావాలి. అధికారులను ఒకసారి ప్రశ్నించినప్పుడు అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నాకు తెలియదు నీకు తెలియదు అని చెప్పినటువంటి డైలమాలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. కాబట్టి దయచేసి దీన్ని చాలా పరిశీలన ప్రాయంగా తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాం. బీజేపీకి సంబంధించి చాలామంది కూడా ఈరోజు నామినేషన్ దాఖలకు తరలి వస్తున్నారు. టికెట్కు సంబంధించి విషయం అయితే పక్కన పెట్టేసి ఖచ్చితంగా పోటీ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమంటారు మీరు? అంటే బీజేపీ నుంచి వస్తున్నారా, ఏ వార్డు నుంచి వస్తారు? నేను బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాను, వార్డు నెంబర్ 4. అయితే బీజేపీ కొన్ని సంవత్సరాల నుంచి చాలా బహితలు పోటీ చేస్తూ వచ్చింది. ఈసారి మాత్రం 26 వార్డులలో కూడా పోటీ చేయబోతుంది. ఎందుకంటే మోదీ గారు ఈ దేశంలో ఒక ఉన్నత స్థాయి, అంటే ప్రపంచంలో ఉన్నత స్థాయికి తీసుకుపోయినటువంటి మోదీ గారు వారిని ఆకర్షించి ఈరోజు మన ముస్లిం సోదరులు కానీ హిందూ సోదరులు కానీ ముందుకు వచ్చేసి బైన్సా మున్సిపాలిటీని కైవసం చేసుకుందాము. ఎందుకంటే బైన్సాను అభివృద్ధి చేసినటువంటి మన ముదోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ గారు అభివృద్ధిలో దూసుకుపోతున్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రజలను వచ్చింది. ఈరోజు క్యాండిడేట్ అయితే ఎట్లా డిక్లేర్ అవుతున్నాడు ఈరోజు, కానీ ప్రజలు ఈరోజు ఏమొచ్చిందంటే ఈసారి మనము బైన్సా మున్సిపాలిటీని కైవసం చేసుకుందాం, ముదోల్ నియోజకవర్గం కైవసం చేసుకున్నాము. ఇంకో రాబోయే రోజుల్లో మళ్ళీ అసెంబ్లీలో తెలంగాణనే కైవసం చేసుకుంటామనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలు అదేవిధంగా పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే రెండో విషయం అంటే ఈ మున్సిపాలిటీలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజలకు తెలియదు ఏమన్నా ఏదైతే క్యాండిడేట్ వస్తున్నాడో మరి తనకు ఏం కావాలి, ఒక క్యాండిడేట్కు అర్హత ఏం కావాలన్నట్టు క్లియర్గా చెప్పకపోవడం వల్ల ప్రజలు ఇప్పుడు పరిశాన్ ఉన్నారు. వస్తున్నారు, నామినేషన్ ఫామ్ తీసుకుపోయి ఏం చేయాలా, ప్రపోజల్కి ఎందరు కావాలా, విట్నెస్లు ఎందరు కావాలా, ప్రపోజల్కి ఏం కావాలా, క్యాండిడేట్కి ఏం కావాలి, క్లియర్టీ ఏమీ ఇవ్వట్లేదు. ఫామ్ ఇచ్చేస్తున్నారు, చేతులు దులుపుకుంటున్నారు అంతే. ఇంకో విషయము నల్ల ట్యాప్ కోసము వాళ్ళు ఎప్పటి నుంచో ఒకరోజు నాకు తెలిసి ఫ్రీ రూపాయికి ఒక కనెక్షన్ అని చెప్పిండ్రు. ఈరోజు 10,000 నుంచి 11,000 తీసుకుంటున్నారు. అసలు ట్యాపే లేదు, నల్లం లేదు మా దగ్గర, డబ్బు అడుగుతున్నారు. అది ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేస్తాం 8 రోజుల వరకు అన్న మాట, అది మాట ఉన్నాయి. అప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత ఎంక్వైరీ చేసి ఏం చేస్తారు వాళ్ళు? అదేదో అంతే స్పాట్ చూడాల్సిన అవసరం వాళ్ళకి ఎంతైనా ఉంది. లేని వాళ్ళకు లేదని రాసి ఇవ్వాలా, ఏదో మా అంటే ఒక క్యాండిడేట్ పైననే పే మీద వచ్చినటువంటి అధికారులు ఇప్పుడు ఇక్కడ నిలబడి ఉన్నారు. మొత్తంగా టెక్నికల్గా ఇష్యూస్ ఉన్నాయి, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇంటి ట్యాక్స్ కానీ లేకపోతే నల్ల ట్యాక్స్కి సంబంధించిన వసూలకు సంబంధించి ఎవరైతే పోటీ చేసి అభ్యర్థున్నారో వాళ్ళకి సంబంధించిన వసూలకు సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఖచ్చితంగా తమకు వివరాలు పూర్తి స్థాయిలో వెల్లడించలేదు. నామినేషన్ పత్రాలు తీసుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో భర్తీకి ఏమేమి కావాలని చెప్పేవాళ్ళు కూడా ఇక్కడ లేరు అని చెప్పి అభ్యర్థులు పేర్కొన్నారు. మొత్తంగా బైన్సా టౌన్కి సంబంధించి 5 పార్టీల మధ్య అందరూ కూడా పోటీ చేసేందుకు 26 వార్డు నుంచి పోటీ చేసేందుకు అన్ని పార్టీలు ఉత్సాహం చూపుతున్న పరిస్థితి. ఖచ్చితంగా మున్సిపల్పై జెండా ఎగురవేస్తామని చెప్పి ఆయా పార్టీకి సంబంధించిన ధీమా వ్యక్తం చేస్తున్నారు నేతలంతా కూడా. ప్రస్తుతం అయితే నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన 2వ రోజు సజావుగా సాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పెద్ద ఎత్తున ఈరోజు నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. రేపు చివరి రోజు కాబట్టి రేపు చివరి రోజు పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా బీఫామ్కి సంబంధించిన ఇబ్బందులు కొంత ఆయా పార్టీలకు సంబంధించిన నేతలకు ఉన్న కారణంగా ఖచ్చితంగా సర్వే ఆధారంగానే గెలిచే వాళ్ళకి టికెట్ ఇస్తామని చెప్పి ఇప్పటికే నేతలు ప్రకటించిన నేపథ్యంలో ఒక్కొక్క పార్టీ నుంచి 4-5 అభ్యర్థులు పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న నేపథ్యంలో నేతలకు మాత్రం కొంత తలనొప్పిగా మారినట్లుగా చెప్పుకోవచ్చు. మొత్తంగా సెకండ్ డే 2వ రోజు కూడా నామినేషన్ల భర్తీకి సంబంధించి మున్సిపాల్లో సందడి వాతావరణం అయితే కనిపిస్తున్న పరిస్థితి. శ్రీనివాస్ HN టీవీ నిర్మల్ జిల్లా బైన్సా నుంచి.